కాదు, ఎప్సమ్ మెగ్నీషియం సల్ఫేట్ తెప్పించుకోలేదా? అది చెప్పాను కదా. అది మీకు ఇట్లా నొప్పులు పుట్టినప్పుడు బెణికినప్పుడు ఏం చేయాలంటే వాటర్లో కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఒక స్పూన్ అట్లా వేసుకొని చేయి పెట్టేయండి నీళ్ళల్లో. ఎక్సర్సైజ్ చేయండి, చేతి ఎక్సర్సైజ్. ఈ బెణుకులు చేతులు నొప్పులు ఉంటే పోతాయి. మజిల్ పెయిన్స్ అన్నిటికి పనికి వస్తుంది. ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ ఎప్సమ్ సాల్ట్ని గ్రైండ్ చేసి పౌడర్ ఒక బాక్స్లో పెట్టేసుకోండి. అది ఎలా ఉంటుందంటే క్రిస్టల్స్ లాగా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది, పలుకులుగా ఉంటుంది. సో దాన్ని ఏం చేయాలంటే చిన్న జార్లో మెత్తగా రుద్దేసి పెట్టేసుకోండి. అక్కడ ఇక్కడ నొప్పి ఉందనుకోండి, ఇక్కడ తడి చేయండి, దాన్ని రుద్దండి, కాసేపు మర్దన చేయండి. ఒక 5-10 నిమిషాలు చేసేటప్పటికి మజిల్ స్పాజం పోతుంది, పెద్దానికి ఉడికి వస్తుంది, పాదాలు నొప్పులు. స్పైనల్ కార్డ్ ఆరోగ్యంగా ఉండాలంటే బెస్ట్ ఆసనాలు అన్నమాట ఇవన్నీ. స్లోలీ రిలాక్స్. గరుడాసనం చేద్దాం. కుడికాలు ఎడంకాల మీద, కుడి చేయి లోపల గుండా ఓవర్లాప్ చేసి నమస్కార ముద్ర. పైన కాళ్ళు మెల్లి తిప్పాలి, కింద కాళ్ళని ముడవాలి. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి ఇప్పుడు ఎడమ కాలు పైన ఉంది కదా, ఎడమ చేయి లోపల గుండా తీసుకున్నాం. పైన కాళ్ళని మెల్లి తిప్పండి, కింద కాలు ముడవాలి. స్లోలీ రిలాక్స్. సంతులాసనం చేద్దాం. ఎడమ చేయి పైన, కుడి కాలు ముడిచి, కాలు మడమ తిరుగులు తగలాలి. స్లోలీ నటరాజ. రిలాక్స్. ఇలా గోడ సపోర్ట్ తీసుకొని ముందు సంతులాసనం చేద్దాం, తర్వాత నటరాజ. గోడ కాలి చేయండి, అది చెయ్యి, అప్పుడు సార్ గోడ వైపు తిరిగి ఇలా చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. మలాసం. గొంతు కూర్చోండి. కూర్చోలేకపోతే నార్మల్ కూర్చోండి, ఏం పర్వాలేదు, కొత్తలో రాదు ఎవరికైనా. అసలు ఆవిడ కొత్త అండి. నేను చూసుకుంటా. డ్రైవింగ్ సీట్లో మీరు ఉన్నారు, మీ డ్రైవింగ్ మీరు చెయ్యండి, వేరే వాళ్ళ పక్క వాళ్ళ కార్ డ్రైవింగ్ మీరు చెయ్యొద్దు. ఎదురుగా నేనున్నా, నేను చూసుకుంటా, కరెక్షన్ చేస్తా. రన్నింగ్ కామెంట్ అసలు ఇవ్వకూడదు క్లాస్లో, కన్ఫ్యూజ్ అవుతారు కొత్త వాళ్ళు. నాకు తెలియక కాదు, కొన్ని వాళ్ళు తప్పు చేస్తున్నా వదిలేయాలి, ఎందుకంటే ఆ తప్పులోంచి వాళ్ళు నేర్చుకుంటారు. కొన్ని చూసి చూడడు పోవాలి. అన్నీ ఒకే రోజు అలా నేర్పలేం కదా. దీంట్లో కూడా మనం వెయిట్ లాస్కి ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఓపిక ఉన్న వాళ్ళు చేయండి, ఓపిక లేని వాళ్ళు ఇలానే కూర్చోండి. 2 చేతులు ఇలా నేల కానిచ్చాలి, ఆనిచ్చి బ్యాక్ స్ట్రెచ్.
స్ట్రైట్, మళ్ళీ అంతే. వెరీ గుడ్. కుర్చీలో కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చొని లేవండి, మళ్ళీ సరిపోతుంది. అంతే. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు 2 చేతులు సపోర్ట్ తోటి లేవండి. హిప్ జాయింట్కి ఎక్సర్సైజ్. తుంటి భాగం గొంతు కూర్చోవడం వల్ల పట్టేసినట్టు లేకుండా ఇలా చేసుకుంటే వెంటనే ఫ్రీ అయిపోతుంది హిప్ జాయింట్. హిప్ రొటేషన్ చేయండి. రివర్స్, ఫైనల్ రొటేషన్. పూర్తిగా బెండ్ అయ్యి స్లోలీ రివర్స్, స్లోలీ రిలాక్స్. ప్రేయర్ చేద్దాం. ధ్యాన విధులు కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. శరీరం లోపల వైబ్రేషన్స్ రూపంలో శక్తి ప్రసారాన్ని గమనిస్తూ ఉండండి.